ఇదిగోండి మేక్. సరే అది ఇవ్వరా మరి. మన ఫాలోవర్ని దింపి నేను ఇంటికి వెళ్తున్న టైంలో నాకు బైక్ కొంచెం బంప్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. పక్కన ఆపి చూస్తే ఇంత పెద్ద మేకు గుచ్చుకుంది టైర్లో. ఇప్పుడు అలాగే వెళ్తున్నా నేను స్లోగా. అండ్ టైం కూడా 8:30 అవుతుంది. పంచర్ షాప్ వాళ్ళు అంటే టైర్ షాప్ వాళ్ళు ఎవరన్నా ఉంటే పంచర్ వేయించుకోవాలి వెళ్ళి. ఇప్పుడు నాకు వచ్చిన లెసన్ ఏంటంటే ఎవరిని ఎక్కువ దూరం తీసుకెళ్ళకూడదు. ఇది నా లాస్ట్ టైం కూడా పంచర్ అయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. అండ్ ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను మ్యాక్సిమం హైవేస్ మీదే డ్రైవ్ చేస్తాను. ఇలా సందులు వాళ్ళని దింపడానికి వస్తే ఇలా నాకే బొక్కలు పడుతున్నాయి. నాకు ఇవన్నీ ప్రాబ్లం లేదు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే టైర్ షాప్ క్లోజ్. నాకు ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే నా టైర్ హెల్త్ పాడైపోతుంది. ఇది సెకండ్ పంచర్. ఇంకొక పంచర్ అయితే నేను టైర్ మొత్తం మార్చుకోవాలి. అండ్ దీనికి పంచర్ అయితే మొత్తం టైర్ మొత్తం తీసి చేయించుకోవాలి. ఆల్రెడీ మీరు లాస్ట్ బ్లాగ్లో చూసుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు పక్కన ఎక్కడన్నా ఆగితే నేను చూపిస్తా టైర్ ఎట్లా మేకు గుచ్చుకుంది అని. ఇప్పుడు మేకు వెనకాల దాని టైర్కే ఉంది. నేను అలా స్లోగా వెళ్తున్నా, చెక్ చేసుకుంటా వెళ్ళాలి. ఏమన్నా ఉంటే లక్ అనమాట. ఇంకా అక్కడే చేపించేస్తాను, నేను చేపించేసి వెళ్తాను. ఇవే నాకు నచ్చవు. అండ్ ఇది ఇరుక్కొట్టారు ఒకళ్ళు. అండ్ ఇప్పుడు ఇది అవుతుంది. హేటర్స్ బాగా పెరిగిపోతున్నారు మనకి. ఇక్కడ మన ఫాలోవర్కి తెలిసిన షాప్ ఏదో ఉంటే అటు వెళ్తున్నా. యాక్చువల్గా నేను చాలా ముందుకు వెళ్ళిపోయా. మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చా. ఇదిగోండి మేక్. ఇది ఇలాగే వెళ్తే నేను ఇది ఇలాగే గుచ్చుకొని టైర్ మొత్తం పాడైపోద్ది. గాలి కొంచెం తగ్గింది, తీయడానికి ట్రై చేస్తున్నా. ఈ టైర్స్ చాలా సాఫ్ట్ ఉంటాయి. ఇవి చాలా సెన్సిటివ్ అనమాట. కొంతమంది నేను ఒక వీడియో డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంత పెద్ద స్టోన్ ఇట్లా దిగిపోద్ది దీని లోపల. ఇది ఉంటే అస్సలు సేఫ్ కాదు. ఇది లేకపోయినా పర్లేదు, మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తున్నా నేను. అది తీసేస్తే అసలు ఎంత పెద్దదో తెలిసిద్ది అప్పుడు మనకి, చిన్నదా పెద్దదా అని. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇప్పుడు. మ్యాక్సిమం ఇవాళ అయితే అయింది, లేదంటే రేపు తీయాలి ఇంకా మళ్ళీ. లీక్ అయితే అవ్వట్లేదు. అసలు రావట్లేదు. ఇది ఎయిర్ కూడా ఏం లీక్ అవ్వట్లా. ఎక్కువ డీప్ వెళ్ళకపోతే బాగుండు. పంచర్ అయింది. ట్యూబ్లెస్. అసలు గాలి తగ్గల, మేకు దిగింది అట్లాగే ఉంది, గాలి పోవట్లేదు దాని నుంచి. ఇంకా వెళ్తే టైర్ మొత్తం పాడైపోద్ది. టైర్ మొత్తం తీయాలి పంచర్ వేయడానికి. బంద్
బందర్ రోడ్ మాది. నా టైర్ పంచర్ అని నేను ఏడుస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ. వీడేమో వచ్చి ఎట్లా చేయాలి అంటాడు, ఆమెమో బండి ఎదురుగా పెట్టారంట. ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. అటు ఇటు అంటే ఆ బైక్ అటు ఇటు బెండ్ చేయకుండా తీసుకెళ్ళచ్చు. ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది. ఇది బైక్ నడిస్తే దీని మీద నుంచే నడవాలి. కొంచెం ఎక్కువ దూరం ఇట్లా నడిచింది అంటే ఇది లోపలికి దిగిపోద్ది, టైర్ అంతా వేస్ట్. టైర్ 35,000 మళ్ళీ మార్చుకోవాలి. డోర్లు ఇరిగిపోతున్నాయి కానీ అది రావట్లా. మా షాప్ని ఓపెన్ చేపిస్తున్నారు. దగ్గరలోనే ఉంది కాబట్టి ఫాస్ట్గానే చేస్తారు. అండ్ నేను ఇది చిన్నది అనుకున్నా, బ్రిడ్జ్ స్టోన్స్ వాళ్ళది, ఫాస్ట్గానే చేస్తారు. ఇది షటర్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడే, ఓన్లీ మన బండి కోసం. ఫస్ట్ టైం కోల్కతాలో చేయించా, ఇది సెకండ్ టైం ఇక్కడ. ఫాస్ట్గా చేయించేసి వెళ్ళాలి. నేను చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకెప్పుడు నేను ఇట్లా దూరంగా రైడ్స్ ఇవ్వను ఎవరికి ఇంకా. అండ్ తెలియని రోజుకి వెళ్ళగలేము. ఇంకొంచెం దూరం ఇలాగే వెళ్ళుంటే టైర్ మొత్తం మార్చుకోమని చెప్పేవాళ్ళు నన్ను. ఇంకా వీళ్ళ దగ్గర మొత్తం ఎక్విప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నా. హాయ్, ఇల్లు మన ఫాలోవర్. పాపం ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు డిన్నర్ చేస్తున్న టైంలో మన కోసం వచ్చారు. వచ్చి ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ షాప్ మొత్తం. ఇది ఎవరు? సరే అది పరా మరి లేదా ఓకే. శాంతి అమ్మా. చూడు ఎంత ఉందో. అర్థం కల. ఎయిర్ ఉంది, తీసేసి పెడతారా? నార్మల్ ఎయిర్. ఓకే, నైట్రో పెట్టే. అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికిద్దా దొరకదా అని చెప్పి. దొరుకుతుందా ఇప్పుడు? కార్కి అయితే నేను నైట్రో వేయిస్తా, బైక్కి ఎప్పుడు నైట్రో వేయించలే. కార్కి నేను నైట్రో వేయిస్తాను. అమ్మ అమ్మ అమ్మ, ఇంత పెద్ద మేకు. అది ఎక్సెస్ వచ్చింది, కట్ చేయాలి దాన్ని. నేను వదిలేసా.
చూడొచ్చు. ఆ మేక ఏం అదృష్టం చేసుకుందో, ఆ మేక ఏం అదృష్టం చేసుకుందో. సైడ్కి గుచ్చుకుంది. ముందుకు తిప్పనా అన్న, టైర్ ముందుకు తిప్పనా? లేదంటే దిగిపోయేది లోపలికి. వీళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు? మన కమ్యూనిటీ అంటే అట్లా ఉంటుంది. ఓకే ఓకే, ఫాస్ట్గా వెళ్దామా స్లోగా వెళ్దామా? ఎలా ఉంది? నైట్రోజన్ వేయించాం ఇప్పుడు మన బైక్లో. అండ్ బైక్కి చేసిన అతనికి సూపర్ బైక్ అంటే ఇష్టమంట. ఒక రౌండ్ వేయమని చెప్పారు, ఒక రౌండ్ వేసి వచ్చాను. చాలా హ్యాపీ అయ్యారు. అండ్ మనం చాలా దూరం ఉన్నాం మన ఇంటికి. మన ఫ్యూల్ ఫుల్ డౌన్ అయిపోయింది. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్ హోండాజీ, బాయ్ బాయ్. ఇంకొకసారి ఇలా రైడ్ అని చెప్పి తెలియని రోడ్స్కి రాకూడదు. చాలా హెడ్ఏక్ వచ్చేసింది తెలుసా నాకు. ఒక్కసారిగా నేను నర్వస్ అయిపోయా. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం, ఇది నా ఎమోషన్. ఈ బైక్ నా లవ్, నా జాన్ జిగిరి అంతా నాకు ఈ బైకే. పంచర్ అయింది అన్నమ్మటే నాకు చాలా ఫీల్ అయిపోయా నేను. అండ్ అక్కడికి వెళ్ళి అది తీసిన తర్వాత ఎయిర్ లీక్ లేదు అన్నమ్మటే నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు ఆ టైంలో. అమ్మయ్యా అనుకున్నా నేను. అమ్మ గాలి లీక్ అవ్వట్లేదురా. ఇంకా కొంచెం నేను ఇంకా అట్లాగే కొంచెం ట్రావెల్ చేసి ఉంటే అది లోపల గుచ్చుకొని పక్క గాలిపోయేది. అండ్ నేను అప్పటికే చూసుకున్నా కాబట్టి సరిపోయింది. లైక్ ఇట్లా డ్రైవ్ చేస్తున్నా చిన్న చిన్న బంపులా అనిపిస్తుంది, లైట్ లిటిల్గా కొంచెం డిఫరెన్స్ అనిపించింది. డౌట్ వచ్చి ఆగి చూసుకున్నా, ఉంది మీకు. అండ్ సూపర్ బైక్స్ మెయింటెనెన్స్ కష్టం అంటే పెట్రోల్ పోసి తిప్పడం కాదు, ఇట్లాంటివన్నీ చాలా హార్డ్గా ఉంటాయి. ఇలా చిన్న మేకే అది. ఆ చిన్న మేకు మనకి చాలా పెద్ద ప్రెషర్ ఇస్తుంది. ఒకవేళ అది మొత్తం టైర్ చీలిపోయి ఉంటే మొత్తం 35,000 టైర్ ఉంటుంది దీనికి. 35 పెట్టి చేంజ్ చేయించుకోవాలి. ఇవి మెయింటెనెన్స్ అంటే. ఇలా మనం నార్మల్గా ఇలా కూల్గా డ్రైవ్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. మన దరిద్రం బాగోక ఇలా మేకులు గుచ్చుకుంటే ఏం చేయలేం. అండ్ నేను కొంతమంది చూసా Z900 రాళ్ళు గుచ్చుకొని టైర్ చీలిపోయినాయి వాళ్ళు. దీనిలో కూడా మనం ఒక ఫాలోవర్కి రైడ్ ఇచ్చాం. అండ్ ఈ పంచర్ షాప్ వాళ్ళు వచ్చి మన ఫాలోవర్స్. వీడొకడు మాదర్. ఈ వీడియోలో కూడా మనం ఒక ఫాలోవర్కి రైడ్ ఇచ్చాం, కానీ అది నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఎవరైతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానో అదే ఇంక్లూడ్ చేస్తున్నా. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel.
దిస్ ఈజ్ ఏడియాన్ సూపర్ బైక్ సైనింగ్ అవుట్.